ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ గురు. ఫ్రెండ్స్, జనరల్గా మనం యూట్యూబ్లో లైవ్ చేయాలి అంటే మన దగ్గర 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 100 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకు లైవ్ అనేది వస్తుంది ఆప్షన్. మీరు 100 సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా లైవ్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో దానికోసం నేను ఒక యాప్ చెప్తాను. ఈ యాప్ యూజ్ చేసి మీ దాంట్లో తక్కువ సబ్స్క్రైబర్స్ అంటే 5 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 3 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చేయొచ్చు. సో నా దగ్గర ఇంకొక అకౌంట్ ఉంది యూట్యూబ్కి సంబంధించి. సో దాంట్లో నాకు ఒక 5 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో దాంట్లో కూడా నేను ఏంటంటే లైవ్ చేశాను. సో అంటే ప్రైవేట్లో పెట్టి చేశాను. మీరు ప్రైవేట్ పబ్లిక్ ఎలా కావాలంటే అలా పెట్టేసుకొని చేసుకోవచ్చు. సో మరి అది ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ దగ్గర 100 మంది సబ్స్క్రైబర్స్ లేకపోయినా లైవ్ చేయడానికి కెమెరా 5 లైవ్ అనే ఈ యాప్ దొరుకుతుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. మీరు స్టార్టింగ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ బటన్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేయొచ్చు. లేదా ఇక్కడ చూడండి, మీరు దేని ద్వారా లైవ్ చేస్తారు, ఫేస్బుక్ ద్వారానా యూట్యూబ్ ద్వారానా. సో నాకు యూట్యూబ్ కావాలి కాబట్టి యూట్యూబ్ని ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ అకౌంట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ చాలా అకౌంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం మీకు ఇలా రాదు. ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది. అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నాకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను. సో నేను ఇప్పుడు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చానో ఓన్లీ దానిలో నాకు 3 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ లైవ్ అని వేయచ్చు, లేకపోతే యూట్యూబ్ అని వేయచ్చు. నేను యూట్యూబ్ తీసేసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నా కెమెరా అనేది ఆన్ అయిపోద్ది. ఓకే, సో ఇలా కెమెరా స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, ఫ్రంట్ క్యామ్ కావాలంటే ఫ్రంట్ క్యామ్ చూస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మీరు దీనికి సంబంధించిన రెజల్యూషన్ కానీ టైటిల్ కానీ మార్చాలంటే మార్చొచ్చు. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే రెడీ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన పేరు మార్చుతారంటే మార్చుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రైవేట్ అని ఉంది. నేనే కావాలని ప్రైవేట్ పెట్టాను. ఇక్కడ పబ్లిక్ అని పెట్టాలి. పబ్లిక్ అని పెడితేనే మీరు అందరు కనిపిస్తారు. నేను ఇప్పుడు ఎవరికి కనిపించదలుచుకోలేదు కాబట్టి ఇక్కడ ప్రైవేట్ అని పెట్టాను. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించిన రెజల్యూషన్ కూడా చేంజ్ చేయొచ్చు. మీ స్పీడ్ ఎక్కువ ఉంటే ఇది చేంజ్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ క్రియేట్ బటన్ ఉందా, దీన్ని ట్యాప్ చేసేయండి. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు గో అనే బటన్ ఉంటుంది చూసారా, దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మీ వీడియో ఏదైతే ఉందో అది లైవ్ వెళ్ళడం స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు. చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఎన్ని సెకండ్స్ అడుగుతుంది. 20 సెకండ్స్లో మీ వీడియో అనేది లైవ్ వెళ్తుంది. ఓకే, అంటే ఎవరెవరైతే అంటే మీ ఛానల్లో సబ్స్క్రైబ్ ఉంటారో వాళ్ళందరికీ ఇదంతా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ప్రైవేట్లో పెట్టాను కాబట్టి నా ఛానల్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ కనిపించరు. సో ఇక్కడ చూడండి, మనం ఎన్ని సెకండ్స్ చేసాం, 8 సెకండ్స్ వరకు ఈ వీడియో అనేది చేసాం. సో చేసిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తున్నానంటే స్టాప్ చేసేసాను. స్టాప్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేస్తే నా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఆగిపోయింది. ఇక వాళ్ళకు కూడా ఆగిపోద్ది. ఓకే, సో దీన్ని మీరు వేరే వాళ్ళతో షేర్ కావాలంటే షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఈజీగా సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా లైవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ గురు.